హాయ్ అండి, నేను ఈరోజు డాబా స్టైల్ చికెన్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేస్తున్నానండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినలాగే నేను మా నాన్నమ్మ చెప్పిన రెసిపీనే ట్రై చేస్తానండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోండి. 1 kg చికెన్. 1 kg చికెన్లోకి దీన్ని లైట్గా మ్యారినేట్ చేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయండి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. కారం ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు. అంతా వేసి బాగా కలుపుకోండి. మొత్తం చికెన్ అంతా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి బాగా నీట్గా. మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టేసుకోండి. అంతలోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాము. ఇప్పుడు కొన్ని ధనియాలు, 4 నుంచి 5 యాలక్కులు, కొన్ని చెక్కలు, కొన్ని లవంగాలు వేసి బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేయినాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. నూనె వేడయ్యాక ఆనియన్స్ వేసేయండి. ఒక 1 to 2 minutes బాగా నూనెలో వేయించుకోండి. ఆనియన్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి ఆనియన్స్ని లైట్గా. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 8 నుంచి 10 క్యాష్యూ నట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఏ కర్రీలో అయినా క్యాష్యూ నట్స్ కొంచెం పడితే ఆ కర్రీ టేస్టే మారిపోతుందండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా మరిగాక టమాటా వేసేసుకోండి. టమాటాలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి టమాటాలు. నా కొడుకు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి వీడియోస్ చేయడానికి. చూడండి ఆ చిన్న చేతులు వాడి. ఇప్పుడు బాగా మగ్గినా ఉంది. స్టవ్ ఆఫ్ చేసుకొని
అంతా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాక మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న క్యాషూ నట్స్, మరియు ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ మిక్సీకి వేసుకొని అంతా ఒకటేసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టినదాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కుక్కర్లో అయితే 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి చికెన్. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 2 బిర్యానీ పత్తా వేసుకోండి. బిర్యానీ పత్తా హీట్ అయ్యాక ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోండి. మసాలాని బాగా 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మసాలా బాగా ఉడుకుతుంది కదా, కొంచెం ఆయిల్ కొంచెం పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకోండి. ఫ్రేగ్రెన్స్ చాలా బాగుందండి. చికెన్ వేసాక బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. स्मेल कैसा है ऐसे चिकन का? बहुत अच्छा है, सुपर। హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 మినిట్ బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడే ఉప్పు కన్సిస్టెన్సీ కూడా చూసేసుకోండి. నాకైతే కొంచెం తక్కువ ఉంది సాల్ట్, వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇంకా మూత మూసుకొచ్చేసి 2 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ 2 విజిల్స్ వచ్చినాయండి. ఓపెన్ చేసుకొని చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి.